నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం ద్వికళత్ర యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం వివాహం మేళాపకం సిరీస్లో భాగంగా ఎలా జాతక చక్ర పరిశీలన చేయాలి, వధూవరుల జాతక చక్రం ఎలా పరిశీలించాలి అనే విషయాల్లో ఒకసారి చేసుకున్నాం. ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుంది, ఏ గ్రహాలు మనకి 2 లేక 3 వివాహాలకు కారణమవుతుంది అనే విషయాన్ని మనం చేసుకున్నాం. అలాగే సప్తమాధిపతి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటాడు, నీచపడిన, అస్తంగత్వం చెందిన, పాపకత్తిరిలో పడిన మనకి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అక్కడ. అలాగే మనం ఈ వీడియోలో సంక్షిప్తంగా మనం అసలు సప్తమాధిపతి వివాహానికి కారకుడు శుక్రుడు, అలాగే గురువు. మగవారికి మనం శుక్రుడిని, ఆడవారికి గురువుని తీసుకుంటాం కారకులుగా. తర్వాత సప్తమాధిపతి అనేవాడు అత్యంత కీలకమైన వాడు. ఎవరికైనా సరే లగ్నాత్తు సప్తమాధిపతి ఆపోజిట్. లగ్నం ఉదాహరణకి మేషం అయితే సప్తమం తుల అవుతుంది, అలాగే కర్కాటకం అయితే మకరం అవుతుంది, అలాగే వృశ్చికం లగ్నం అయితే వృషభం సప్తమం అవుతుంది. కరెక్ట్గా ఆపోజిట్ రాశి. అందుకే భార్యాభర్తలు జెండర్ మేల్ అండ్ ఫీమేల్ ఆపోజిట్. మనకి ఎదుటి వ్యక్తి, అమ్మాయికి అయితే అబ్బాయి, అబ్బాయికి అయితే అమ్మాయి. కాబట్టి ఎవరి జాతక చక్రంలో అయినా ఇది పరీక్షించుకుంటే మనకి ఈ విషయం అనేది తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా కార్మిక్ ప్లానెట్స్ అయినటువంటి రాహుకేతువులు అత్యంత ప్రభావవంతమైన గ్రహాలు. 9 గ్రహాల్లోకి కూడా మనకున్న నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైనవి, అత్యంత బలవంతమైనవి. మన పూర్వ జన్మ కర్మని ఈ జన్మలోకి తీసుకొచ్చి ఇక్కడ మనకి అనుభవింపచేసే గ్రహాలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక అవి తప్పకుండా రాహుకేతువులే. మీకు మిగిలి ఉన్న కర్మ ఏదైతే పూర్వజన్మ ఉందో దాన్ని అంటిపెట్టుకుని ఈ జన్మలోకి తీసుకువచ్చేది రాహు కేతు. మీరు ముక్తి చెందుతున్నారు ఈ జన్మలో, వచ్చే జన్మకి మీరు కొంత ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు అంటే కేతువుతో కనెక్షన్ ఉంటే గ్రహాలు మనకి తెలుస్తుంది. రాహుతో ఉంటే ఇంకా మీకు మిగిలి ఉన్నది అనేది తెలుస్తుంది. మనం 2-3 వీడియోలు దీని మీద చేసుకోవటం జరిగింది. ఎలా ఉంటుంది రాహుతో కలిస్తే గ్రహాలు, కేతువుతో కలిస్తే గ్రహాలు అని. ఇది అత్యంత శక్తివంతమైనవి రాహుకేతువులు. కాబట్టి వీటిని తప్పించుకొని ముందుకు వెళ్ళటం అనేది మానవ మాతృలకి అంత వీలు అయినది లేదు. పరిహారాలు ఉన్నాయి, కొన్ని ఉపశమనాలు ఉన్నాయి, అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే తప్పితే కర్మని మనం తప్పించుకోలేము. మొన్న ఈ మధ్య వింటే ఒక ఆయన ఒక కార్యక్రమంలో చెప్తున్నారు కర్మ సిద్ధాంతం గురించి. జ్యోతిష్యం అంతా కూడా కర్మ సిద్ధాంతం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే పూర్వజన్మలో చేసి పెట్టుకున్నామో అదే ఈ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు బాగా పుణ్యం చేసి పెట్టారు, ఆ పుణ్యం అంతా కూడా మీకు బ్యాంక్ బ్యాలెన్స్గా ఈ జన్మలో మీకు ఉపయోగపడుతుంది. మీరు ఈ జన్మలో ఏం చేయరండి, దేవుడికి కూడా దండం పెట్టనండి, ఎవరికి కూడా ఇంత సహాయం చేయరండి, వీళ్ళకి కూడా భిక్షం పెట్టడండి ఈ జన్మలో, అయినా వీళ్ళకి అన్నీ బాగున్నాయండి అంటే వాడి పూర్వజన్మ సుకృతం. అది పూర్వజన్మలో పుణ్యం చేశాడు, బాగా తెలుసో తెలియకో బాగా పుణ్యం చేశాడు, దాన ధర్మాలు చేశాడు, అడిగిన వాడికి అడగని వాడికి అన్నదానం చేశాడు, వస్త్రదానం, విద్యాదానం ఇలా చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి వాడికి బాగుంది, శుభ్రంగా జరిగిపోతున్నాయి. ఈ జన్మలో జరగట్లేదు, ఇబ్బందులు పడుతున్నాడు. ఈ జన్మలో అంతా బాగుందండి అంటే పూర్వజన్మలో చేసుకుని వచ్చాడు కాబట్టి బాగుంది. పూర్వజన్మలో మనకి ఏమి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. ఇప్పుడు ఏం ఖర్చు పెడతాం మనం? ఇప్పుడు అకౌంట్లో మనకి జీరో ఉందనుకోండి, ఒకవేళ 1000 రూపాయలే ఉంది, బ్యాంక్ వాడే ఫోన్ చేస్తాడు, ఆయన నీ బ్యాలెన్స్ తక్కువ ఉంది వేసుకోలేదంటే నేనే కట్ చేస్తాను, పెనాల్టీ వేస్తా అంటాడు. అలా ఇక్కడ మనకి అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ఏదైతే ఉందో మన పూర్వజన్మ ఫలితాన్ని, పూర్వజన్మ పాప పుణ్య ఫలితాన్ని ఈ జన్మలోకి తీసుకొచ్చి అనుభవింపచేసి మనని ఈ జన్మలో కూడా ఏమన్నా చాలకపోతే వచ్చే జన్మకు కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు రాహు. అయిపోతే కేతు వదిలిపెడతాడు, మోక్షకారకుడు కాబట్టి ఈ విషయాన్ని మనం ముందుగా చాలా విషయాల్లో చెప్పుకున్నాం. ఈ విషయాలు ఈ వీడియోలో ఎందుకు అని అంటే అత్యంత ప్రభావవంతమైన గ్రహాలు ఈ 2, చాలా బలమైన గ్రహాలు మనకున్న నవగ్రహాల్లో. కాబట్టి
సప్తమాధిపతి ఎప్పుడైతే వీరితో కలుస్తాడో అది అత్యంత ఇబ్బందికరమైన అంశం. ఇక్కడ 2 లేక 3 వివాహాలకి కారకత్వం వహించేది కూడా రాహుకేతువులే. సప్తమాధిపతి వీళ్ళతో కలవటం అనేది అత్యంత ఇబ్బందికరమైన అంశం. మన రాశి చక్రంలో పరిశీలించుకుంటే సప్తమాధిపతి ఎవరైతే అవుతారో, ఉదాహరణకి ధనుర్లగ్నం తీసుకోండి. ధనుర్లగ్నం తీసుకుంటే లగ్నాధిపతి గురువు, సప్తమాధిపతి బుధుడయ్యాడు. ఈ బుధుడు వెళ్ళి మనకి నవాంశ రాశిలో మనం చూసుకుంటే కనుక ఏ రాశిలో ఉంటాడో చూసుకోవాలి. ఉదాహరణకి ఈ బుధుడు వెళ్ళి నవాంశలో దిస్వభావ రాశులైన మిథున, కన్య, తుల, ధనుర్ రాశుల్లో ఉన్నారనుకోండి, తప్పకుండా వీరికి ద్వికళత్ర యోగం అనేది ఉంటుంది అని చెప్పబడ్డారు. అలాగే ఛాయాగ్రహాలైన రాహుకేతువులతో కలిసి ఉంటే కనుక తప్పకుండా వీళ్ళకి ద్వికళత్ర యోగం అనేది ఉంటుంది అని చెప్పబడింది. ఉదాహరణకి ఆడవారికి కానివ్వండి, మగవారికి కానివ్వండి, ఈ రకంగా సప్తమాధిపతి రాహుకేతువులతో కలిసి ఉండటం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. వీరికి ద్వితీయ వివాహం అవుతుంది. అలాగా లేదు అనుకుంటే ద్వితీయ వివాహం అయిన వారు రెండో వివాహం ఎవరైతే అవుతుందో వారిని కానీ పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతుంది. తప్పకుండా ఇవి కొన్ని చార్ట్స్లో మీరు పరిశీలించుకుంటే మీ కుటుంబాల్లో వ్యక్తిగతంగా మనకి బయటికి తెలియకపోయినా కూడా మీరు పరిశీలించుకుంటే మీ కుటుంబాల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళని పరిశీలించుకుంటే ఎవరెవరికి ఇలా 2 వివాహాలు 3 వివాహాలు జరిగినాయి, లేదు మొదటి వివాహం వారికి రెండో వివాహం జరిగింది, ఇవన్నీ విషయాలు మనం చూసుకుంటే కనుక ఇక్కడ తెలుస్తుంది. రాశి చక్రంలోని సప్తమాధిపతి నవాంశలో ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి దిస్వభావ రాశుల్లో ఉన్న లేదా ఛాయాగ్రహాలైన రాహుకేతువులతో కలిసి ఉన్నా. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే సప్తమాధిపతిని మనం నవాంశలో పరిశీలించుకొని ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏమన్నా దిస్వభావ రాశుల్లో ఉన్నాడా, లేదు రాహుకేతువులు ఛాయాగ్రహాలైన రాహుకేతువులతో కలిసి ఉన్నా కూడా మనకి ద్వికళత్ర యోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ముందుగానే మనం పరీక్షను చేసుకుని జాతక చక్రాన్ని పరిశీలించుకున్నప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు అమ్మాయి లేదా అబ్బాయికి ఇటువంటి యోగం ఉన్నది వారి జాతక చక్రంలో అనుకున్నప్పుడు దానికి తగ్గ కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవటము, ముందుకు వెళ్ళటం అనేది చెప్పదగ్గ సూచన. వీటికి ముందుగా మనం చేసుకుంటే అరటి చెట్టుతో కొన్ని ఊళ్ళల్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అరటి చెట్టుతో వివాహం చేసుకుని దాన్ని నరికివేయటము, అలాగే కొంత ఈ ఇబ్బందులు వివాహం కాకపోవటానికి కానీ ఇలాంటివి ఇబ్బందులు వస్తాయి అని అంటే కనుక వారికి వరుణపాశుపత హోమము, కన్యాపాశుపత హోమము, కొంతమందికి వివాహం కావటానికి ప్రతిబంధకంగా ఉంటాయి, వారికి కూడా ఇలాంటి మనం హోమాలు చేయవచ్చు. కన్యాపాశుపత హోమము, వరుణపాశుపత హోమము, అబ్బాయిలకైతే కన్యాపాశుపత హోమము, అమ్మాయిలకైతే వరుణపాశుపత హోమము చేసుకున్నట్టయితే కొంత వీటి నుంచి వారు బయటపడటానికి అనేది కొంత ఉధృతి అనేది తగ్గుతుంది. అందరి జాతకాల్లోనూ కూడా కుజుడే ప్రభావం చూపించడండి. అందరూ అనుకుంటారు కుజుడు చాలా శక్తివంతమైన వాడు. కుజుడు శక్తివంతమైన వాడే, కుజదోషం వల్లే ఇలా జరిగింది, ఆ అమ్మాయికి ఇలా రెండో వివాహం ఉంది లేదా మూడో వివాహం ఉంది అని అనుకుంటారు. కుజుడు ఇస్తాడు. అక్కడ ఇద్దరి జాతకాల్లో కుజదోషం లేనప్పటికీ కుజదోషకం ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ వివాహం చేసుకుంటారు కాబట్టి అది ఇబ్బంది లేదు. కానీ అత్యంత గోప్యంగా ఉన్నవి ఈ రాహుకేతువులు, అత్యంత ప్రభావవంతంగా ఉన్నవి రాహుకేతువులు. కాబట్టి రాహుకేతువులతో గ్రహాలు కలిసినప్పుడు చాలా ఇబ్బందులు పెడతాయి. అది సప్తమాధిపతి కలిసినప్పుడు వివాహాన్ని ఎంత దూరం చేయాలంటే అంత దూరం చేస్తారు. ఉదాహరణకి శుక్రుడు కలిశాడు, కళత్రకారకుడు, వివాహం చాలా ఇబ్బంది చేస్తాడు ఒకే నక్షత్రంలో ఉన్న. అలాగే సప్తమాధిపతి రవితో కంజంక్షన్ అయినా కూడా ఒకే డిగ్రీలో చాలా ఇబ్బంది పెడతాడు వివాహానికి. కాబట్టి ఇవన్నీ పరీక్షించుకుని మనం ఒక జాతక చక్రం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పరిశీలించుకుని మనం చెప్పవలసి ఉంటుంది. అలాగే మీరు వ్యక్తిగతంగా పరిశీలించుకోండి. మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన వాళ్ళని పరీక్షించుకుంటే మీకు అంశాలు అనేవి టాలీ అవుతూ ఉంటాయి. నేను కొంత పరిశీలించుకుని కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మనం పరిశీలించకుండా నలుగురికి చెప్పడానికి లేదు. కాబట్టి నా దగ్గరికి వచ్చిన కొన్ని వ్యక్తిగత జాతకాలు
నాకు తెలిసిన వారి జాతకాలు కొన్ని పరిశీలించే ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు కూడా పరిశీలించండి. వీటి మీద సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.